మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे ఇదిగో చూడు, గోకులం నుంచి నందరాజు గారి ఆహ్వానం వచ్చింది. ఏమని వచ్చింది ఆహ్వానం? పౌర్ణమి నాడు వారి బంధువర్గం అందరికీ విందు ఏర్పాటు చేశారట. అదే రోజు బలరామకృష్ణులకు తులాదానం జరుగుతుందట. ఇప్పుడు మా అంతట మేం రాలేదు కృష్ణయ్య. మీ అమ్మగారు ఆహ్వానం పంపారు, అందుకే వచ్చావు. అమ్మ ఆహ్వానంలో మా ఆహ్వానం కూడా మిళితమై ఉంది. అలాగా? ఆ కాళీయనాగు పడగ మీద నృత్యం చేస్తున్నప్పుడు మా మదిలో నువ్వే కదిలావు. మా మనసు ఏం కోరిందంటే, నువ్వు గనక తోడుగా ఉంటే ఆ సమయం జీవరాగాలతో శోభింపచేసేవారం. ఆజ్ఞ ఇచ్చుండవలసింది. మనసెందుకో సంకోచపడింది. తమ సంకోచం వలన మాకు నష్టం కలిగింది. పౌర్ణమి రోజున నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను. అవశ్యం రావాలి. మ్మ్. రాధా, ఎందుకలా తలాడిస్తున్నావు? జుట్టు చిక్కుపడుతుంది. సరిగ్గా కూర్చోమ్మా.
నందరాజా, తమరు కృష్ణయ్యను పిలవండి. కృష్ణయ్య, నేను పిలుస్తున్నాను. ఇంకా తీసుకునిరా. ఇంకా తీసుకురా. అవి తీసుకురా. ఇంకా ఏమున్నాయి? ఏమిటిది? చాలా ఆశ్చర్యంగా ఉంది. బలరామా, ఏమిటిదంతా? దివ్య ప్రేమ యొక్క కానుక. దివ్యప్రేమ యొక్క కానుక. మ్మ్. మీ ఇద్దరి విషయం నాకేమీ అంతుపట్టడం లేదు. కృష్ణయ్య, లేనాయనా? వాటిని ముట్టుకో. వీటిని బ్రాహ్మణులందరికీ పంచిపెట్టు. మేం ఓడిపోయాం రాధా. ఈ ధరిత్రి పైన ఇదే మా మొదటి ఓటమి. కానీ ఈ ఓటమిలో కూడా చెప్పలేనంత ఆనందం ఉంది. తమరు నేనిచ్చిన పుష్పాలను గౌరవించారు. అదే తమ ఉదారత. రాధా, పత్రం పుష్పం ఫలం తోయం యోమో భక్త పరీక్షితి తదహం భక్తో ఉపహరతం ష్నామి ప్రేతాత్మనః. మేము భక్తిభావనలకు కట్టుబడతాం. మా వద్ద భక్తి కాక ఇచ్చుటకు ఇంకేమీనూ లేదు. సర్వము శ్రీచరణాలకు సమర్పించాం. వస్తున్నానమ్మా. ఒక్కసారి మా బర్సానాలో మీ చరణధూళి పడనివ్వండి. అవశ్యం.
వచ్చినందుకు చాలా సంతోషం. అది మా బాధ్యత. త్వరలో తప్పకుండా రావాలి. ఇక మీదట వస్తూనే ఉంటాం. అమ్మా రాధమ్మ తల్లి. ఆ, పదండి. కూర్చోమ్మా. నమస్కారం. 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 త్వరలో రావాలి. ఆ ఆ, తప్పకుండా రావాలి. అలాగే అలాగే. రాధమ్మ తల్లి, ఏమిటా దీర్ఘాలోచన? స్వప్నలోకంలో ఉన్నాను. అలాగా? స్వప్నంలో ఎక్కడికి వెళ్ళింది మా చిట్టి తల్లి? గోలోకానికి వెళ్ళాను. గోలోకమా? గోలోకం ఎక్కడుంది? మన లోకానికి పైన ఇంకో లోకం ఉంది. ఓహో, దీన్ని ఇలాగే మాటల్లో పెడితే అన్ని లోకాలకు తిప్పుతూ ఉంటుంది. ఆ, మన రాధమ్మ ఎప్పుడూ అలాగే మాట్లాడుతూ ఉంటుంది అంతే. మహర్షి శౌనక మరియు ఋషులారా, భగవంతుడు శ్రీకృష్ణుని లీలలకు అంతు లేకుండా ఉన్నది. ఏ విధంగా అతడు అనంతుడయ్యున్నాడో అదే విధంగా అతని లీలలు కూడా అనంతాలే. ఆయన లీలలను వివరంగా వర్ణిస్తూ శుకదేవముని భగవంతుడైన శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధనగిరిని ఎలా పైకెత్తింది అభివర్ణించాడు. ఆ లీలలను శ్రీకృష్ణుడు దేవరాజు ఇంద్రుని అహంకారమును అణచుటకు ప్రదర్శించాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు అడిగాడు, మహానుభావ, దేవతల రాజు ఇంద్రుడు భగవానునికి పరమభక్తుడు కదా, మరి అతనికి అహంకారం ఎలా కలిగింది అని. అప్పుడు శుకముని అహంకారం యొక్క శక్తిని గురించి ఇలా వ్యాఖ్యానించాడు. హే రాజా, శాస్త్రాలలో పంచమహాదోషములు పేర్కొనబడ్డాయి. కామము, క్రోధము, లోభము, మోహము మరియు అహంకారం. మొదటి 4 దోషాలు కామం, క్రోధం, లోభం, మోహం అవి ఎలాంటివంటే వాటిని దాచాలన్నా దాచి ఉంచలేం. ఏ క్షణాన మనసులోకి వస్తాయో అదే క్షణాన వెలికి వస్తాయి.
మరి అహంకారం ఎటువంటి సూక్ష్మ దోషం అంటే అదెప్పుడు మనసులోకి ప్రవేశిస్తుందో మనసుకే తెలియదు. స్వర్గరాజ్యం అత్యంత వైభవోపేతమైంది. దాని నాయకత్వ పదవీ శక్తి యొక్క మత్తులో ఇంద్రుడు నిగ్రహ శక్తి కోల్పోయాడు. దాని యొక్క పర్యవసానం దేవరాజైన ఆ ఇంద్రుణ్ణి ఎంత దూరానికి తీసుకువెళ్ళిందంటే ఈ జగత్తులోని సకల జనులు కేవలం అతనొక్కణ్ణి మాత్రమే పూజించి తీరాలి అన్నంత వరకు. భగవానుడు శ్రీకృష్ణుడు దీన్ని గమనించి తక్షణమే ఇంద్రుని యొక్క అహంకారాన్ని తప్పక అణిచివేయాలని నిశ్చయించుకున్నాడు. నాన్నగారు, ఈరోజు గోకులంలో ఏదో ఉత్సవానికి సన్నాహాలు జరుగుతున్నట్టున్నాయి. గోపికలందరూ నూతన వస్త్రాలు ధరించారు. తమరు ఈ ధ్వజస్తంభం ఎందుకని సిద్ధం చేస్తున్నారు? ఏదైనా పూజ గాని యజ్ఞం గాని చేస్తున్నారా? అవును కృష్ణయ్య, నేడు మనం ఘనంగా ఇంద్రయజ్ఞం చేయబోతున్నాం. దేవరాజు ఇంద్రుని పూజించడం కోసం ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. నాయనా, మహాముని అవలాషుల వారికి ప్రణామం చెయ్యి. జయం కలుగ్గాక. చూసావా, మనం ఎంత అదృష్టవంతులమో. మహాముని నేడు ఈ శుభతరుణంలో తీర్థయాత్రకు వెళుతూ వెళుతూ మన గ్రామం ఇచ్చేశారు. మేం వీరిని బలవంతంగా ఇక్కడ ఆపివేశాం. ఇక మన ఇంద్ర పూజ వీరి హస్తాల మీదుగా జరుగుతుంది. ఇంద్రునికి పూజ? ఆ ఈ ఇంద్రుడు మనకు చేసే మేలేమిటి నాన్నగారు? అతని కోసం మీరు పూజలు చేస్తున్నారు? మేం విన్నదేమిటంటే అతనొక విలాస దేవతని, కేవలం సుఖభోగాలలో మునిగి తేలుతూ కాలం గడుపుతూ ఉంటాడని. వద్దు వద్దు నాయనా, దేవతల గురించి అలా అనకూడదు. దేవతలకు ఆగ్రహం కలుగుతుంది. మనం పూజించాలనుకుంటున్న ఇంద్రుడు దేవతలకు రాజు. అతను మేఘాలకు అధిపతి. ఆ మేఘాల వల్లే వర్షాలు కురుస్తాయి. ఆ నీటి వల్లే అసలు మనకు పంటలు పండేది. ఆ పంటల వల్లే మనకు జీవనం గడిచేది. అందువల్లనే వర్ష ఋతువు రాబోయే ముందుగానే ఇలా పూజలు చేసి అతన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఈవేళ ఆ ప్రకారంగా అతనికి పూజలు చెయ్యకపోతే ఖచ్చితంగా దేవతలు కోపగించుకుంటారు. కోపగించుకుని ఏం చేస్తారు? ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నావా? ఆ మేఘాల రాజు ఇంద్రుడు కోపగించుకుంటే అతని ఆజ్ఞతో అప్పుడు ఈ సుందర కోమల మేఘాలు ఆకాశాన్ని వదిలి చెల్లాచెదురవుతాయి. దాంతో ఈ బృందావనం ఒక మరుభూమిగా మారిపోయి నీటి చుక్క కోసం తహతహలాడిపోతుంది. ధాన్యం కాదు గదా, కనీసం ఒక గడ్డి పరకు కూడా మొలవదు. అంతటి నిర్దయుడైతే అతనిని భగవంతుడని ఎలా అనగలరు? మనమిప్పుడు భగవంతుడని ఎవరిని అంటామంటే తన భక్తుల తప్పిదాలను మన్నించువాడిని మరియు దయాగుణం కలవాడిని. మా మనసుకైతే ఇంద్రుడు భగవంతుడు అనిపించడం లేదు. అతనికి పూజ చేస్తే, అతనికి యజ్ఞం చేస్తే వర్షం కురిపిస్తాడా, లేదంటే మేఘాలను వెనక్కి వెళ్ళమంటాడా? ఇదంతా వ్యాపార లక్షణంగా గోచరిస్తున్నది, దేవుళ్ళా కాదు. మా అభిప్రాయం ఏమిటంటే పూజ చెయ్యాలనుకుంటే నిజమైన భగవంతుడికి చెయ్యండి. అతని దృష్టిలో పాపులు, మహాత్ములు అందరూ సమానులే. అతని కరుణా మేఘాలు సమానంగా అందరిమీద వర్షిస్తాయి. అటువంటి దయగల భగవంతుణ్ణి ఆరాధించండి. నీ మాటలన్నీ సరే నాయనా. మనం అతన్ని పూజించలేదని కోపం వచ్చిందంటే, అతను వజ్రాయుధాన్ని ప్రయోగించాడంటే మనందరి ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఇది మిథ్యాభయమని నా అభిప్రాయం. గుర్తున్నదా గురుదేవులు చెప్పినది? అదే, వారి వారి కర్మలననుసరించి ప్రతి ప్రాణికి మరణమనేది నిశ్చయించి ఉంటుందని. అందుకని ఆ ఇంద్రునికి నిశ్చిత సమయం కంటే ముందుగా ప్రాణిని చంపగలిగే శక్తి లేదు. అంతా తమ కర్మానుసారంగా జీవికి సుఖం, భోగం,
జనన మరణములు, నరకం, స్వర్గం ప్రాప్తిస్తూ ఉంటాయి. ఏ ఇంద్రుడు, ఏ దేవత మన కర్మఫలాన్ని మార్చలేరు. అందుకని వాటి చింతన అనవసరం. తమరు మునిరాజుని ఓ మాట అడగండి. మహానుభావ, ఈ విషయంలో తమ అభిప్రాయం సెలవీయండి. హే నందకుమార, మేము తమ యొక్క తర్కాన్ని అంగీకరిస్తున్నాం. తమ ఈ వాక్కులతోనూ ఏకీభవిస్తున్నాం. ప్రతి ప్రాణి ఆ పరబ్రహ్మ పరమేశ్వరుని చరణాలను చేరుకోవాలి. మరి నీ ఒక్క విషయాన్ని విస్మరిస్తున్నావు. ఆ పరబ్రహ్మ సచ్చిదానంద పరమేశ్వరుడే కాకుండా ఏ ప్రాణికైనా, ఏ కులానికైనా, ఏ సమాజానికైనా ఇష్టదేవతలు ఉంటూ ఉంటారు. సంఘ శ్రేయస్సు కోసం, మరెన్నో మంచి కార్యాల సిద్ధి కోసం వారి వారి ఇష్టదేవతల్ని పూజించుకునే అవకాశాన్ని శాస్త్రం కల్పించింది. తమరు సత్యం వచించారు. మరి ఇష్టదేవతని ఎవరిని కొలవాలి? ఈ ప్రశ్నకు సమాధానమివ్వండి. ఇష్టదేవతల గురించి శాస్త్రం వచించినది ఏమిటంటే, ఎవరి ద్వారా మానవుని సమాజ కార్యంలో సఫలమవుతాయో, వారి జీవనానికి కష్టం లేకుండా ఉంటుందో వారే వారి ఇష్టదేవతలవుతారు. మంచి సందేశం. గోపాలకుల జీవనాధారం కేవలం గోవులే. అందుకని మన ఇష్టదేవత గోమాతే అనాలి. నాన్నగారు, బ్రాహ్మణుని జీవనం వేదపఠనం వల్లే గడుస్తుంది. కనుక వేదములే వారి ఇష్టదేవతలు. ఇదే ప్రకారం క్షత్రియుల జీవనం దేశరక్షణ, రాజ్యపాలన. కనుక వారి ఇష్టదేవత వారి దేశమే. వైశ్యుల జీవనం వారి వ్యాపారమే. కనుక వారి ఇష్టదేవత లక్ష్మీదేవియే. అదే ప్రకారం మన గోకులవాసులకు గోవుల పెంపకమే ఏకైక జీవనం. అనగా వాస్తవానికి గోమాతే మన ఇష్టదేవత. మరి గోవుల పాలన, పోషణ, తినే గ్రాసం, తాగే జలం మరియు ఫలములను అందించే ఆ గిరిరాజు గోవర్ధనుడే మన ఇష్టదేవత. అతడే మన గోవులకు సదా మేలు చేస్తుంటాడు. అందుకని అతని పేరు గోవర్ధనుడు. అందుకని ఇక నుంచి మనం ఇష్టదేవతా పూజ చెయ్యాలనుకుంటే మనం ఇంద్రయజ్ఞం వదిలిపెట్టి గిరియజ్ఞం, గోయజ్ఞం ఆరంభించాలి. దీనివల్ల మన మనోరథాలు సఫలమవుతాయి. నాన్నగారు, మన గోవులనందరూ కామధేను, సురభిమాత సంతానం అంటారు కదా. వీటి దేహంలో సమస్త దేవతలు, వీటి చరణాలలో దివ్యక్షేత్రాలు ఉంటాయంటారు. ఆ గోమాత పాలనా పోషణ చేసే గిరిరాజు గోవర్ధనుడు స్వయంశాలి గ్రామస్వరూపుడే. అతనినే పూజించదము. అతని వల్లే అన్ని శుభములు కలుగుతాయి. హాహాహాహా. హే నందకుమార, నేడు నీవు మా కళ్లకు కప్పి ఉన్న తెరలను తొలగించావు. నీవు సత్యమునే వచించుచున్నావు వ్రజరాజకుమార. మా యొక్క పూజ్య గురుదేవులు కూడా వారు అంతిమ సమాధికి వెళుతూ మాకిదే రహస్యాన్ని ఆదేశించారు. గిరిరాజు గోవర్ధనుడు శ్రీహరి యొక్క అంశలో నుండి పుట్టిన స్వయం శాలిగ్రామ స్వరూపుడే అని. అందుకే ఈ గిరికి ప్రదక్షిణ చేసే ఆలోచనతో నేడు మేమిక్కడికి వచ్చాం. నందరాజా, తమ చిరంజీవి మాకు ఆ రహస్యాన్నే చెప్పాడు. తమ పుత్రుడు పూర్వజన్మలో సిద్ధపురుషుడయ్యుంటాడు. లేదంటే ఇంతటి చిరుప్రాయంలో ఇంతటి శాస్త్ర విజ్ఞానం ఉండటం అసంభవం. హే తేజోమయ, మేము నీకు ప్రణామం చేస్తున్నాం. తమరు గురు ఆసనంపై కూర్చున్నారు. అందువల్ల మేం మీకు ప్రణామం చెయ్యాలి, తమరు కాదు. నందరాజు గారు, తమరికి ఆలోచించవలసిన అవసరం లేదు. గిరిరాజు గోవర్ధనుని చరణాల చెంత ఒక సుందర పూజాస్థలాన్ని నిర్ణయించండి. ఈ పూజా సామాగ్రిని, నైవేద్యాదులను ఆ స్థలానికి తరలించండి. అక్కడే గోవర్ధనుని పూజ చేద్దాం. తమ ఆజ్ఞ మహానుభావ. అందరూ పదండి, గోవర్ధన పర్వతం చెంతకు వెళదాం. పదండి. అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ.
व्रजनिधे सूर्याय व्रजतीर्थं व्रजपूजितं गोभरणं गोवाश्रयं विष्णवे गोवर्धनं नमाम्यहम् हनुमत्यै स्वाहा। जय गोवर्धन त्रिलोकवन्दन हृदय विशाल हरे प्रभु हृदय विशाल हरे गोवर्धन शैल हरे जय गिरिराज हरे किल पुण्यतीर्थाल निलय जय गिरिनाथ हरे दर्शन भाग्यं కలిగినంతనే సంపదలొసగేవు प्रभु संपदल सगेवो गोवर्धन शैल हरे जय गिरिराज हरे नील पुण्य तीर्थाल निलय जय गिरिनाथ हरे गोकुलवासुल गौरव हारति गुनुमा गिरिराजा प्रभु गुरुमा गिरिराजा వేద పురాణమందించి ఆగమ సారము పంచి ముక్తిని కలిగించు ओ जय गिरिराज हरे गोवर्धन शैल हरे जय गिरिराज हरे ప్రణామం నీకు ఇదే హే గిరినాథ హరే आभारमु नीदेले जय गिरिराज हरे किल पुण्यतीर्थाल निलय जय गिरिनाथ हरे ఇప్పుడు మేము మంత్రోచ్చారణ చేస్తాం. మీరందరూ గోవర్ధన దేవుడి కోసం ఈ నైవేద్యం అంతా ఈ అగ్నిగుండంలో వేయండి. ఓం అగ్నేనాగ్నమయంత దేవాస్థాని ధర్మాణి ప్రథమన్యాసన్ దేహనాకమ్యమానః సంచత యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. ఓ బృందావన వాసులారా, మేము గోవర్ధనులం మాట్లాడుతున్నాం. భయపడకండి, మేము స్వయం గిరిరాజు గోవర్ధనులం. ప్రసన్నులమై తమ అందరికీ మా దర్శనం కలిగిస్తున్నాం. లలిత, చూడు ఆ అద్భుతాన్ని. అద్భుతమేమిటి? నువ్వు బాగా చూడు. ఆ గోవర్ధనుడి రూపం మన కృష్ణయ్య రూపంలో లేదు? అలాగే ఉంది, కానీ అతనికి 4 చేతులున్నాయి. అదే అద్భుతం. నువ్వు పిచ్చిదాన్లా ఉన్నావు. అలా చూడు, మన కృష్ణయ్య మన పక్కనే ఉన్నాడు.
మాతా యశోద, మాతా రోహిణి, ఓ గోపజనులారా, మేము సాక్షాత్తు మీకు దర్శనమిచ్చాం గనుక ఇక మాకు ఈ నైవేద్యం అగ్నిగుండం ద్వారా సమర్పించుకోవలసిన ఆవశ్యకత ఏమున్నది? మేమే స్వయంగా ఈ నైవేద్యాన్ని స్వీకరిస్తాం. హే మునిరాజా, గిరిరాజు గోవర్ధనునికి ప్రథమ పూజా పునస్కారాలు గావించిన కీర్తి తమకే లభ్యమైనది. దీని ప్రతిఫలంగా తమకు శ్రీహరి చరణముల చెంత ముక్తి ప్రాప్తిస్తుంది. హే వ్రజవాసులారా, ఈనాటితో తమ అందరి జన్మలు సఫలమైనవి. నలు దిశలలో ఎంతవరకు ఈ నా పర్వత శిఖరం కనిపిస్తూ ఉంటుందో అంతవరకు ఉన్న భూమి ఎంతో సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండుగాక. మా ఈ సంపద తామందరిది. ఇదే మా యొక్క ఆదర్శం. ఇదే తమకి మా సందేశం కూడా. దేవరాజు ఇంద్రులకు జయము జయము. ఏవైంది? ఈ సమయంలో ఆకస్మిక రాకకు కారణం? క్షమించాలి దేవేంద్ర, తమకో విషయాన్ని వెంటనే తెలియచేయాలి. అందుకే ఇలా వచ్చాను. విషయమా? ఏమిటా విషయం? ప్రభు, ఈ వత్సరం ధరిత్రిపై తమ పూజ ఆపుచేయబడింది. ఏమిటి? ధరిత్రిలో మా పూజను ఆపు చేశారా? కాదు, ఇది నిజం కాదు. భూలోకంలో ఇటువంటి సాహసం ఎవ్వరూ చెయ్యనేలేరు. కానీ ఇది నిజం మహారాజా. ఈ వత్సరం గోకులవాసులు జరిపిన యజ్ఞంలో తమకు, దేవతలైన మాకు భాగం ఇవ్వటం లేదు. వెళ్ళండి.
అసలు ఈ ఆలోచన వారికిచ్చింది ఎవరు? ఆ నందగోపుని పుత్రుడు కృష్ణుడు. అతను చెప్పడం వలన తమ పూజను త్యజించి గోవులకు గోవర్ధన గారికి పూజ చేస్తున్నారు. కృష్ణుడా? అవును, ఆ పసిబాలుడు. అంటే నీవు చెబుతున్నది ఇప్పుడు వారు దేవతలను వదిలి చెట్లకు పుట్లకు పూజలు చేస్తున్నారనేగా? అవును స్వామి, ఆ నిర్ణయమే వారు తీసుకున్నారు. ఈ అడవుల్లో తిరుగాడే ఆ గోపాలుడికి ఇంత గర్వమా? ఆ? నిజంగా ఇప్పుడు వారికి మతం మైకం బాగా తలకెక్కుంటుంది. ఈ కారణంగా వారిని భయంకరంగా శిక్షించవలసి ఉంటుంది. నువ్వు ప్రళయాలను సృష్టించే మేఘనాయకుడు సావర్తకుడిని వెంటనే మా సమక్షానికి తీసుకురా. ఆజ్ఞ. చూశావా, కేవలం ఒక మానవ బాలుని మాటలు విని వారు దేవతలనే తిరస్కరించారు. కానీ స్వామి, తమరే అన్నారుగా కృష్ణుని రూపంలో స్వయం భగవంతుడే ఉద్భవించాడని. వారు గర్భంలో ఉండగా వారిని ప్రస్తుతించడానికి తమరు బ్రహ్మదేవులు నారదులతో కలిసి భూలోకానికి వెళ్లారు. జ్ఞాపకం లేదా? మాకంతా గుర్తున్నది సచి, మాకంతా గుర్తున్నది. కానీ మేము అతనిని గుర్తించడంలో పొరపాటు చేసి ఉండవచ్చు. లేదంటే ఈ బాలుడు, కృష్ణుడని చెప్పుకుంటున్న ఈ బాలుడు భగవంతుడై ఉండడు. ఎందుకంటే అతడు భగవంతుడై ఉంటే ఈ విధంగా దేవతలు నిరాదరణ ఎప్పటికీ చెయ్యడు. అంతేకాక అతడు రాజులకు రాజే కావచ్చు, అతడు భగవంతుడే కావచ్చు. దేవతల రాజుని రాజుగా గౌరవించాలి. అతడు తప్పకుండా మోసగాడై ఉంటాడు. దేవరాజు శక్తిని గూర్చి ఎరిగినవాడై ఉంటాడు. ఈ మోసానికి ప్రతిఫలంగా అతను ఖచ్చితంగా ఈనాడు చస్తాడు. అతనితో పాటు అతని నమ్మిన ఆ మూర్ఖ కోపాలందరూ చస్తారు. దేవరాజు ఇంద్రునికి సేవకుని ప్రణామం. సావర్తక, బృందావనంలోని గోపాలురు వారి నాయకుడు ఇంద్రుని అవహేళన చేశారు. వారికి ఎటువంటి శిక్ష వేస్తావంటే భూలోకంలో మళ్ళీ ఎప్పుడూ ఇటువంటి దుష్కృత్యములు చేసే సాహసానికి ఒడిగట్టరాదు. మీ అనుచర మేఘములు ప్రళయకాలమున భయంకర వర్షము ఉప్పెనలతో సమస్త భూగోళాన్ని, సమస్త జీవులను ఎలా నాశనం చేస్తాయో నేడు అదే మేఘాలను వెంటబెట్టుకు వెళ్ళి నువ్వు ఆ గోకులానంతటినీ సర్వనాశనం చేయి. ఏ ధన సంపదతో వారికింత గర్వము కలిగినదో ఆ సంపదను సమూలంగా నాశనం చేయి. నేను నా ఐరావతమును అధిరోహించి నీ వెనువెంటనే వస్తాను. వెళ్ళు. ఆజ్ఞ మహారాజా. దీని వలన ఒక విషయం రూఢి అవుతున్నది నందరాజా. మన కృష్ణుడికి ఏదో దివ్య దృష్టి తప్పక ఉంది. గోవర్ధన పర్వతం మీద ఒక గొప్ప దేవత నివసిస్తున్నట్టు అసలు మనకి ఇంతవరకు ఏమాత్రమూ తెలియదు. అంతేకాక మన గురుదేవులు కూడా మనకి ఈ విషయం చెప్పలేదు. ప్రత్యక్షంగా మన కృష్ణయ్య వల్ల ఆ దేవుణ్ణి చూడగలిగాం. అతడు స్వయంగా చూశాడు. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే నందరాజు గారు, అతడు మనందరికీ గోవర్ధనుని దర్శనం కలిగించాడు. నా ఉద్దేశంలో గోవర్ధన పూజకు కొత్త పద్ధతిని అనుసరించాలంటే ఏదైనా లీలను సృష్టించాలి. దాని కారణంగా గోవర్ధను మీద నమ్మకం కలగాలి. ఇక పైన ఈనాటి నుంచి యుగ యుగాల వరకు భక్తజనం ఈ సుదినాన గోవర్ధన పూజకై బృందావనానికి రావాలి. మాకైతే ఈనాటి నుంచి సదా పూజనీయమైనదే. గోవర్ధనగిరిని చూస్తే మీ ప్రతిరూపపు దర్శనం కలిగినట్టుంటుంది. తమ వియోగ సమయంలో మాకెంతో ఓదార్పుగా ఉంటుంది.
कृष्ण हरे हरे श्री कृष्ण चरितं गुणानुवादं तत्प्रेरणा अहं करोमि मम भावगीतं हृदयस्य प्रीतं त्वत्पद्मपादे समर्पयामि हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे कृष्ण कृष्ण